మమ్మల్ని రక్షించడానికి, ఈ పాప లోకములో నుంచి తండ్రి ప్రభువా మమ్మల్ని పరలోక రాజ్యంలోనికి చేర్చాలనే కదా ప్రభువా మీరు చూపించిన ప్రేమ. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు సిలువలో చూపించిన ప్రేమ, మీ ప్రియ కుమారుడు వెళ్తున్నాయన పరిశుద్ధాత్మను కూడా తండ్రి ప్రభువా మా మీదికి దించినటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ నాయన. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి ప్రభువా. నిజంగా తండ్రి, తల్లి ప్రేమిస్తుంది, తండ్రి ప్రేమిస్తాడు, అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఉంటాయి, కానీ నాయన అది శాశ్వతము కాదు నాయన, అది కొంతవరకే. కానీ ఆయుష్కాలం అంతా ప్రేమించే దేవుడవు నీవు. ఆయుష్ తీరిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో చేర్చుకునేటువంటి ప్రేమ నీది నాయన. అట్టి ప్రేమను నేను పొందుకోవాలనుకుంటున్నాను. అట్టి ప్రేమకు నేను పాత్రుడను కాదో, నేను కూడా ఒక ఇస్కరియోతు యూదానేమో ప్రభువా, క్షమించండి నాయన. దొంగనేమో ప్రభువా, దోపిడీ చేసేవాణ్ణేమో ప్రభువా, అన్యాయము చేసేవాణ్ణేమో ప్రభువా, అక్రమములు చేసేవాణ్ణేమో ప్రభువా. ఈనాడు నీ ఎదుట మోకరిస్తున్నానయ్యా, నీ ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించండి. నేను కూడా తండ్రి నీలాంటి ప్రేమను కలిగి ఉండాలనుకుంటున్నాను. నేను కూడా ప్రభువా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది నన్ను నిందించినా నాయనా ప్రేమను, క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని ఈనాడు నేను తీర్మానం తీసుకుంటున్నానయ్యా. అట్టి తీర్మానం ఎవరైనా తీసుకోగలిగితే నేను కూడా ఇక నుంచి నాయన నీ ప్రేమలో నేను ఉంటాను. మీ ప్రేమను నేను కూడా ప్రభు నా హృదయంలో దాచుకుంటాను. నేను కూడా నీలాంటి ప్రేమను కలిగి ఉంటానని సమర్పణ చేసుకున్నవారు ఒకసారి లేచి నిలబడదాం ప్రార్థనలో.